హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. మీలో ఎంతమందికి బియ్యపిండి పిట్టు అలాగే రాగి పిండి పిట్టు అంటే తెలుసో కామెంట్ చేసేసేయండి. మేమైతే చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం, మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇవన్నీ పాతకాలపు నాటి చిట్టి చిట్టి వంటకాలు. పెద్ద నూనె అవసరం లేదు, అలాగే పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఇంట్లో ఉండే చిన్న చిన్న సామాగ్రితోనే తేలిగ్గా చేసుకునే వంటకాలు అనమాట. నాకెందుకో ఈరోజు రాగి పిండి పిట్టు తినాలనిపించింది, అందుకే చేస్తున్నాను. అలాగే తెలియని వాళ్ళ కోసం వీడియో కూడా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసులు రాగి పిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి అలా కలిపేసి ఆ తర్వాత నెమ్మదిగా నీళ్లు చల్లుకుంటూ పిండి అంతా కలుపుకున్నాను అనమాట. పిండి ఎలా రావాలంటే మనం చేత్తో ముద్దగా చేస్తే ముద్దయిపోవాలి, మళ్ళీ పొడిగా చేస్తే పొడైపోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నెమ్మదిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారా, పిండి అయితే కలపడం అయిపోయింది. నేను చెప్పా కదా, ఇలా ముద్దలాగా చేస్తే ముద్ద రావాలి. తర్వాత మళ్ళీ ఇలా నలిపేస్తే పొడిగా అయిపోయే కన్సిస్టెన్సీ అయితే వచ్చేయాలన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్ళు అయితే పోసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ అనమాట, నేనైతే ఇక్కడ కర్చీఫ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పల్చాటి కాటన్ క్లాత్ ఉంటే దానిపైన ఇలా వేసేసి ఒక తాడు తీసుకొని కట్టేయాలన్నమాట. ఆన్లైన్లో పిట్టు చేసుకునే వస్తువు అవన్నీ కూడా దొరుకుతున్నాయి, బట్ నేనైతే ఇలానే చేస్తున్నాను. పెద్ద కష్టమేం కాదు కాబట్టి. ఇకపోతే ఈ రాగిపిండి పిట్టు ఉపయోగాల విషయానికి వస్తే హెల్త్కి చాలా మంచిదన్నమాట. రాగులు కాబట్టి బోన్ స్ట్రెంత్ వాటికి, అలాగే బెల్లం కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఐరన్ వాటికంతా బాగా యూజ్ అవుతుంది. ఇక కలిపెట్టుకున్న పిండిని ఆ క్లాత్ మీద అలా వేసేసి మొత్తం ఇలా స్పూన్తో కానీ దేంతో ఇలా మధ్యలో హోల్స్ లాగా పెడుతున్నాను, ఎందుకంటే ఆవిరికి బాగా మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది అని చెప్పేసి. ఇక ఈ కర్చీఫ్ 4 వైపులా మిగిలిపోయిన క్లాత్ని ఇలా పైకి వేసేసి పైన ఒక మూత పెట్టేసుకొని స్టవ్ మీద మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఒక 20 to 30 మినిట్స్ అయితే దీన్ని ఉడకనివ్వాలన్నమాట. సో పర్ఫెక్ట్గా మొత్తం అయితే ఈవెన్గా ఉడికిపోతుంది. టైం అయితే అయిపోయింది, ఒకసారి అయితే తీసి చూద్దాము ఉడికిందా లేదా అని చెప్పేసి. ఒక 20 మినిట్స్ అలా అయిందనమాట. నాకెందుకో ఇంకొక 5 to 10 మినిట్స్ ఉంటే బాగుండు అనిపించింది, అందుకని చూసేసి మళ్ళీ అయితే మూత పెట్టేశాను. సో అట్ లాస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట. చక్కగా అయితే ఉడికిపోయింది అనిపించింది నాకు. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం అయితే వేరే గిన్నెలో అయితే తీసేసుకోవాలి. ఇక నేను 2 గ్లాసెస్ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే బెల్లము, అలాగే ఇంకో గ్లాస్ వచ్చేసి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు అనమాట. అవి రెండు ఇందులో వేసేసి వేడి మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా చేయి కాలకుండా మొత్తం అయితే కలిపేసుకోవాలి. వేడి మీద ఉంటేనే కొంచెం బెల్లం ఇవన్నీ కూడా చక్కగా కరిగిపోతుంది అనమాట. అందుకని వేడి మీద ఉన్నప్పుడే మనం అన్నీ అయితే కలిపేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఫైనల్గా నెయ్యి ఉంటే ఒక 2 స్పూన్లు అలా నెయ్యి చల్లుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఇంకేముంది, మన రాగి పిండి పిట్టు అయితే రెడీ అయిపోయిందనమాట. కాకపోతే ఇందులో ఒక చిన్న చేంజ్ అయితే చేశాను నేను, పిల్లలు తినడానికి ఈజీగా ఉండేలాగా వీటంతా అయితే ఉండల్లాగా చుట్టేసాను అనమాట, లడ్డూల్లాగా. సో పిల్లలు పట్టుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. చూసారా, మొత్తానికి మన రాగి పిండి పిట్టు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.